మనం అందరం కోవిడ్ వల్ల డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఎఫెక్ట్ అయ్యాం. నాకు తెలిసి ప్రతి కొందిలోనూ లేకపోతే ప్రతి ఊర్లోనూ చాలా మంది మనకి బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళని కోల్పోయాం. నిజం చెబితే డాక్టర్స్ లో కూడా ప్రీ కోవిడ్, పోస్ట్ కోవిడ్, అంటే కోవిడ్ కి ముందు, కోవిడ్ తర్వాత హాస్పిటల్స్ లో గానీ కొన్ని రూపురేఖలు లేకపోతే డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ అన్ని మారిపోయినాయి. ఇంతకుముందు ట్రస్ట్ చేసే డాక్టర్స్ కూడా ట్రస్ట్ చేయలేని పరిస్థితి కూడా వచ్చింది. డ్యూ టు మెడికల్ మాఫియా వల్ల గానీ కార్పొరేట్ మాఫియా వల్ల గానీ పోనీ రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. ఎందుకంటే ఒకేసారి సర్జ్ ఆఫ్ కేసెస్ వచ్చేటప్పుడు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి కొంతమంది ట్రై చేయడం వల్ల ఇవన్నీ జరిగింది. మీ అందరికీ గుర్తే ఉంటుంది, ఎవరో ఒకరిని బాగా హార్ట్ కి అద్దుకున్న వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు కోల్పోయి ఉంటారు. మళ్ళీ జనాల్లో ఆ 3-4 సంవత్సరాలు జరిగిన ఆ టైపు ఏమన్నా వస్తుందా? మళ్ళా కోవిడ్ వస్తే ఏంది పరిస్థితి? వ్యాక్సిన్ మళ్ళీ రిపిటేషన్ డోస్ వేసుకోవాలా? కోవాక్సిన్ తీసుకుంటే ఏంది? లేకపోతే కోవిషీల్డ్ తీసుకుంటే ఏంది? లేకపోతే రష్యన్ వ్యాక్సిన్ తీసుకుంటే ఏంది? ఇట్లాగా చాలా క్వశ్చన్స్ జనాల అంతరంగంలో వాళ్ళకి అంత ముందు జరిగిన యాంగ్జైటీ వల్ల తెలుసుకోవాలని కోరుకుంటూ, నిజం చెప్పాలంటే సైంటిఫిక్ గా ఇంకా క్లియర్ గా మళ్ళీ కోవిడ్ రిసర్జెన్స్ వచ్చే ఛాన్స్ అయితే చాలా తక్కువ. రెండోది, కోవిడ్ లేకపోతే అది కూడా ఒక వైరస్ డిసీజ్. ఇన్ఫ్లుయెంజాలో అంత ముందు రైనో వైరసెస్ ఇటువంటివన్నీ ఉన్నాయి. నేను మాకు వచ్చే పేషెంట్లందరికీ కూర్చోబెట్టి చాలా సేపు చెప్తాను, యాంగ్జైటీ లోన్ కావద్దు. డిసీజ్ కన్నా కూడా డిసీజ్ అంటే భయం అనేది అన్నిటికన్నా డేంజర్. సో అది దానివల్ల వచ్చే భయం వల్ల చాలా మందికి డెత్ కూడా అయింది కోవిడ్ లో. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, హ్యాపీ హైపాక్సియా అని చెప్పాం. అవుతానే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, హైపాక్సియా వస్తుంది అని. మీకు తెలుసు, దాన్ని ఉపయోగించుకొని రెమ్డెసివిర్ అన్నారు, లేకపోతే కాక్టైల్ యాంటీబాడీస్ అన్నారు, రకరకాల అప్పుడప్పుడు తీసుకొచ్చారు. ఏదో డిఆర్డిఓలో ఒకటి తయారు చేశారు అని రకరకాల. ఇవన్నీ సర్కంవెంట్ ద ఒరిజినల్. నిజం చెప్తే ఒరిజినల్ ఇమ్యూనిటీ చాలా మందికి డెవలప్ అయింది. ఆల్రెడీ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ అంటే చాలా మంది కోవిడ్ వచ్చిన తర్వాత పోస్ట్ కోవిడ్ గా చాలా సిండ్రోమ్స్ లైక్ చాలా యంగ్ పేషెంట్స్ ని ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ అంటే ఏవిఎన్ ఆఫ్ ద హిప్ అంటాం. అంటే హిప్ లో అదంతా ఫెమరల్ హెడ్ ఎఫెక్ట్ అయ్యి, లేకపోతే లంగ్స్ బాగా డ్యామేజ్ అయిన వాళ్ళు, తర్వాత హార్ట్ కొన్ని ఎఫెక్ట్ అయిన వాళ్ళు, మన న్యూరాలజీలో అయితే స్ట్రోక్స్ ఎక్కువ ప్రెజెంటేషన్స్ అయిన వాళ్ళు, సిబిటి లేకపోతే కార్టికల్ వెయిన్ థ్రాంబోసిస్ వచ్చిన వాళ్ళు, లేకపోతే ఫంగల్ సైనసైటిస్ వచ్చి ఫంగల్ ఇవన్నీ వచ్చి అంటే బ్లాక్ ఫంగస్ అని అన్నాం, ఇవన్నీ డ్యామేజ్ అయిన బోల్డ్ అంత మంది మనకి పోస్ట్ కోవిడ్ ఎరాలో చూసాము. కోవిడ్ అయిపోయిన తర్వాత కూడా మహమ్మారి వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నింటినీ ట్రీట్ చేస్తానే ఉన్నాం. సో ఈ వీడియో ద్వారా మెయిన్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇన్స్పైట్ ఆఫ్ అంటే కోవిడ్ ఒకవేళ మళ్ళీ రిజర్జెన్స్ వచ్చినా అంటే మనం ప్రోటోకాల్ పాటిద్దాం. ఇప్పుడు కోవిడ్ అందరికి వచ్చినప్పటికీ మీకు ఒకటే చెప్తున్నా, జపాన్లో ఉన్న వాళ్ళకి తక్కువ వచ్చింది. ఎందుకు వచ్చింది తక్కువ అంటే వారు యూనివర్సల్ ప్రికాషన్స్ కోవిడ్ ఉన్నా లేకపోయినా మెయింటైన్ చేస్తున్నారు. మాస్క్ వేసుకోవడం కానీ, కమ్యూనికేషన్స్ ఇవన్నీ కరాచలనం చేసుకోవడం కానీ, అటువంటి మన వాళ్ళు కోవిడ్ వచ్చినప్పుడే పాటించాం. మనం కోవిడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగానే ఉంటున్నాం. అంటే మిమ్మల్ని ఏదో భయపెట్టాలను, లేకపోతే ఇప్పుడు ఏదో మాస్క్ వేసుకొని చెబితే ఏదో ఇదని కాదు. మనం రొటీన్ గా మన మాస్క్ ఏదైతే అప్పుడు స్టాండర్డైజ్ ఏదైతే చెప్పారో ఆ ప్రికాషన్స్ పాటించుకుంటా కోవిడ్ బూస్టర్ డోస్ అయితే ప్రస్తుతానికి అవసరం లేదు. అంటే చాలా మంది అడుగుతారు, దీంట్లో చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఇంత మట్టికి ఏది క్లియర్ కట్ గా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్, ఇది గైడ్ లైన్స్, ఇది వీళ్ళకి అని చెప్పడానికి ఇంకా క్లియర్ కట్ గా యాక్చువల్ గా ఏది క్లియర్ గా లేదు. అన్ని కొన్ని కరెక్ట్ గా లేనప్పుడు ఊహాగానాలు వస్తాయి. అంటే ఇది దీని ట్రీట్మెంట్ ఇది ఇంతే అని చెప్పడానికి లేదు. అంటే లైక్ యాస్ప్రిన్ అందరికీ తెలుసు, యాస్ప్రిన్ తీసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బ్రెయిన్ కి వచ్చే స్ట్రోక్ ప్రాబ్లమ్స్ కానీ చాలా మంది తగ్గుతాయి అని. నెంబర్ నీడ్ టు ట్రీట్ అంటే ఎంత మందికి ఈ టాబ్లెట్ ఇస్తే తగ్గుతాయి అనేది క్లియర్ కట్ గా రిలేషన్షిప్ ఉంది. అలానే కోవిడ్ లో ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఎఫికసీ ఎంత అంటారు. ఎఫికసీ అంటే ఒక 100 మందికి ఈ వ్యాక్సిన్ ఇస్తే ఎంత మందికి కోవిడ్ వచ్చినా వాళ్ళకి డిసీజ్ రాదు అనేది ఎఫికసీ. సో ఎఫికసీ, ఎఫెక్టివ్నెస్ ఇవన్నీ చాలా చేంజెస్ ఉంటాయి. అందువల్ల నేను చెప్పాలనుకుంది ఏంటంటే, అనవసరంగా భయపడి ఏదో పేపర్ చూసి, లేకపోతే అక్కడ ఏదో 280 కేసులు వచ్చినాయి అంట, ఎక్కడేదో 500 కేసులు వచ్చినాయి అంట అని ట్రోలింగ్ చూసి అనవసరంగా భయపడదు. మన యూనివర్సల్ ప్రికాషన్స్ మెయింటైన్ చేసుకుంటా, అంటే లైక్ మాస్క్ మెయింటైన్ చేయటం, డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, ఏవైతే మన కోవిడ్ లో జరిగి చూసుకొని, కోవిడ్ యాంటీబాడీస్ అవసరమైతే ఒకవేళ తగ్గినట్టు అనిపిస్తే, కోవిడ్ యాంటీబాడీస్ మనలో ముందే ఉంటే, ఆ టైటర్ సరిగ్గా ఉందో, అది ఇంకా మనకి ప్రికాషన్స్ రాలేదు ఉంటే టెస్ట్ చేయించుకొని ఎన్ఎఫ్ యాంటీబాడీస్ ఉంటే మళ్ళీ న్యూ
కోవిషీల్డ్ వ్యాక్సిన్ లేకపోతే ఏదైతే మళ్ళీ ఇంకో డోసు వేసుకోవాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి లేదు. దాదాపు ఎనఫ్ ఇమ్యూనిటీ అందరికీ దాదాపు వచ్చి ఉన్నది. యాంటీజెనిక్ వేరియేషన్ అంటాం, అంటే కోవిడ్ లో చాలా మంది నార్మల్ పీపుల్ కూడా చాలా నేర్చుకున్నారు. యాంటీజెన్ అంటే ఏంది, యాంటీబాడీ అంటే ఏంది, యాంటీజెనిక్ వేరియేషన్ అంటే ఏంది, ఇది ఎందుకు ఇంత ఇదిగా మారింది, అవన్నీ కూడా చాలా మంది అంటే లైక్ నాన్ మెడికల్ పీపుల్ కూడా మెడికల్ నాలెడ్జ్ సంపాదించారు. దానివల్ల వాళ్ళు చాలా తెలుసుకున్నారు. సో అలాగా యాంటీజెనిక్ వేరియేషన్ ఏమన్నా వస్తే తప్పితే నాకు తెలిసి మళ్ళీ అదొక పాండమిక్, అంటే ఎపిడమిక్, పాండమిక్ అంటారు. ఎండమిక్ అంటే ఓన్లీ ఒక ఏరియాలో కొంత పార్ట్, అంటే లైక్ ఒక డయేరియా ఎపిసోడ్ వచ్చింది, ఆ ఏరియాలో డయేరియాలో ఉన్న వాళ్ళందరూ ఎఫెక్ట్ అయితే అది ఎండమిక్. ఫ్లోరోసిస్ ఉంది, ఫ్లోరోసిస్ నల్గొండ ఆ డిస్ట్రిక్ట్స్ అంత మట్టికే ఫ్లోరిన్ వాటర్ ఉండేది కాబట్టి అది ఎండమిక్ డిసీజ్. అలానే ఫైలేరియాసిస్ ఎక్కడైతే ఆ దోమలు ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి అది. మలేరియా మన ఇండియాలో ఎండమిక్. ఎపిడమిక్ అంటే ఏంటంటే ఉన్నదానికన్నా ఎక్సెస్ పాపులేషన్ ఉంటే ఎపిడమిక్. అదే మొత్తం ఖండాంతం ఎక్కువ డిసీజ్ వస్తే పాండమిక్ అంట. అలా ఎపిడమిక్ గానీ పాండమిక్ గానీ మారే ఛాన్స్ చాలా తక్కువ. సో అనవసరంగా భయపడిపోయి కంగారు పడి అనవసరమైన మెడికల్ టెస్టులు చేసుకొని డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. రీఅష్యూరెన్స్ మై ఎయిమ్, మెయిన్ నా ఉద్దేశం ఏంటంటే రీఅష్యూరెన్స్ పేషెంట్స్ అనకూడదు ఇప్పుడు, ఎందుకంటే నార్మల్ పీపుల్ కి ఇవ్వడానికి ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ.